You're physically not tired, your mind is tired. సఫిషియంట్ స్లీప్ తీసుకున్నాక కూడా మైండ్ అనేది ఇంకా డ్రైన్గా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉందా? సో ఈ జనరేషన్స్కి ద బిగ్గెస్ట్ పెయిన్ ఏంటో తెలుసా? మైండ్కి సైలెన్సీ అనేది దొరకడం లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు స్క్రోలింగ్, కంపారిజన్స్, నోటిఫికేషన్స్ అండ్ ద ప్రెషర్ అండ్ ద ఫ్యూచర్ టెన్షన్స్. సో బ్రెయిన్ కంటిన్యూస్గా యాక్టివ్గానే ఉంటుంది. అందుకే చిన్న పని కూడా దానికి హెవీగా అనిపిస్తుంది. చిన్న పని కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. చదవడానికి కూర్చుంటావు కానీ ఫోకస్ రావట్లేదు. ఫోన్ పక్కనే పెట్టుకుంటావు. మైండ్ నుంచి మాత్రం ఏదో తెలియని నాన్ స్టాప్ నాయిస్ అనేది పరిగెడుతూనే ఉంది. అవును, స్లోలీ నువ్వు నీతోనే టైం స్పెండ్ చేయాలి, అది కూడా సైలెన్సీలో. ఎంత సైలెంట్ అంటే ఆ సైలెన్స్లో నీకు నువ్వు అర్థం అవ్వాలి. ఇది కంటిన్యూ చేస్తే నీకు నువ్వు తొందరలోనే అర్థమవుతావు. అంటే నీకు ఏది కావాలి, ఏది వద్దు, నీకు ఎలా ఉంటే ఇష్టం, ఎలా ఉంటే ఫోకస్ చేయగలవు అనేది నీకే అర్థమవుతుంది. ఒకవేళ ఇదే కంటిన్యూ చేసావంటే లేదంటే ఇలాగే కంటిన్యూ చేసావంటే నీకు ఒక టైంలో నువ్వు లేజీనన్న డౌట్ వస్తుంది. నీ దగ్గర ఫోకస్ లేదన్న డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే అక్కడ లేజినెస్ కాదు, నీ వల్ల కాని పని అంటూ ఏది లేదు. నీ మైండ్కి నాయిస్ని అలవాటు చేసావు. నీ మైండ్కి పీస్ కావాలి, నువ్వు పీస్ ఇచ్చి చూడు. ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతే స్లో డౌన్ ఎలా అయితే అవుతుందో అలాగే మైండ్ కూడా. టూ మచ్ నాయిసీ, టూ మచ్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ఎమోషనల్స్ అండ్ ద ప్రెషర్స్ మైండ్ని ఇంటెన్షనల్లీ టైట్ చేస్తాయి. రోజులో కనీసం 10 minutes అయినా నువ్వు నీతో టైం స్పెండ్ చేయాలి. మినిమం 5 minutes. స్టార్టింగ్లో 5 minutesతో స్టార్ట్ చేయి, 10 minutes వరకు వెళ్ళు. స్లోలీ అండ్ కామ్లీ రిపీట్ ద 4 phases ఆఫ్ ది హోపోనోపోనో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నీ మైండ్ స్లోలీ కామ్ డౌన్ అవుతుంది. It will start analyzing you, what you are actually, for what sake you came on earth. Yes. So, the healing process start chase చూడు. If your mind feels tired already, this channel is perfect place for you. We heal your emotions slowly here. Stay connected, Swanjan, make yourself proud. Thank you for watching.